వైసీపీ పార్టీ ఒక గొడ్డలి పార్టీ అని స్టువర్ట్పురం దొంగలకు వైసీపీ వాళ్లకు తేడా లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్. బావాజీ మఠానికి సంబంధించిన తనకు తన కుటుంబానికి సెంటు భూమి కూడా లేదన్నారు. రైతులు సాగు చేస్తున్నందుకు ప్రతిఫలంగా వాళ్ళకి హక్కులు మఠాధిపతులు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మఠంలో ఇల్లు కూల్చేస్తామని వచ్చారని, మఠం భూములని ఆక్రమించుకొని కొందరు అమ్మేశారన్నారు. సుప్రీంకోర్టు కూడా అది ప్రైవేటు మఠమని 1961లో తీర్పునిచ్చిందన్నారు కోన రవికుమార్. మఠాలకు సొసైటీలకు ల్యాండ్ సీలింగ్ వర్తించదని తెలిపారు. బావాజీ మఠం అనేటటువంటిది ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మఠం. ఈ బావాజీ మఠం అనే దానికి వారసత్వంగా ఇప్పటికీ ఒక 12 మంది వారసులు ఉన్నారు. ప్రభుత్వం ఈ పీఠాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రజల నుంచి కానీ లేదు సొంతంగా కానీ వాళ్ళు భూముల్ని కొంత ఆదాయాన్ని వాళ్ళు ఏదైతే లక్ష్యం కోసం పీఠాలను ఏర్పాటు చేస్తారో కొంతమంది ట్రస్టులు నిర్వహిస్తుంటారు. ఎవరైనా వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళపైన వాళ్ళందరిపైన ఆ ట్రస్ట్ ఏంటి, వాళ్ళకు లక్ష్యం ఉంటుంది. ఆ ట్రస్ట్ లక్ష్యం చేరుకోవడం కోసం దానికి కొన్ని నిధులు వాళ్ళు సమీకరించుకుంటారు. అట్లానే ఈ మఠాలకు కూడా వాళ్ళ లక్ష్యం ఏంటంటే హిందూ ఇదాన్ని ప్రోత్సహించడం, హిందూ మతాన్ని ఇంకా ప్రజల్లో ఆ దైవ చింతన కలిగించేటటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, ఆ నిర్వహించేటటువంటి వ్యక్తులకి వాళ్ళు అండగా నిలబడడం అనేటటువంటిది ప్రధానంగా ఈ బావాజీ మఠం